మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. అంటే పాపం 2 సమానంగానే ఉన్నాయి. ఖర్చులు లాభాలు సమానంగా ఉన్నాయి. డబ్బు రాబడి తక్కువగా ఉంది, ఇబ్బంది పడుతుంటారు. ఈ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా శని ప్రభావం వల్ల వాళ్ళకి ఏలినాటి నడుస్తుంది కాబట్టి సమస్యలు కూడా అధికంగా ఉన్నాయి. జీవితంలో పరీక్ష కాలము అన్నట్టుగా అనుకోవాలి. ఎందుకంటే టైం బాగున్నప్పుడే మనం నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి. నిలబడ్డప్పుడు అనుకున్న పనులు సాధించగలుగుతాం. టైం ఎందుకంటే ప్రతి మనిషికి మనోధైర్యం కోల్పోకూడదు. ఎంత మనోధైర్యంగా ఉంటామో భగవంతుడు అంత టెస్ట్ చేస్తాడు మనల్ని. ఆ టెస్ట్కి మనం నిలబడినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి ఆడవాళ్ళు కొంచెం ఇంట్లో కూడా భార్యతో సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రతి విషయానికి చికాకులు అధికంగా ఉంటాయి. భార్యాభర్త ప్రతి విషయంలో కూడా మాట అనుకోవటం, ఇబ్బందులు రావటం, తన ఒకటి అనటం ఏమవటం, అలా సమస్యలు కూడా వస్తుంటాయి. విద్యార్థులు కూడా చదువుల్లో శ్రద్ధ పెట్టకుండా అనవసర అపకాలతో వృధా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎందుకంటే వీళ్ళకి గురువు మంచి ప్లస్ పాయింట్ లేదు కాబట్టి ఈ సమస్యలు వస్తున్నాయి. ఈ మిథునరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని 29 దాకా ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా 29 దాకా వీళ్ళు ఏళ్ళనాటి శని దోషంలో ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. చేసి ప్రతి ఒక్క గొడుగు దానం ఇవ్వండి. శనికి తైలాభిషేకం చేయించినప్పుడు 7 సార్లు ప్రయత్నం చేయండి. చేసి కాళ్ళు కట్టుకొని ఈశ్వరుని నమస్కరించుకొని బయటకు వచ్చి ఒక నెలకు 2-3 నెలలకు ఒకసారి కంపల్సరీగా తైలాభిషేకం చేయించండి. ఒక్కసారి గొడుగు దానం ఇవ్వండి. ఇచ్చినట్లయితే అన్ని విషయాలు బాగుంటుంది. దాంతోపాటు ఎక్కువ శివారాధన చేయండి. శివుడికి చక్కగా ఆవుపాలతో అభిషేకం చేయించుకోండి. ఏ సమస్యలు వచ్చినా తీరిపోతాయి. ఎందుకంటే శనిదోషంలో ఉన్నప్పుడు శనేశ్వరుడు, ఈశ్వరుడికి కూడా మనం పూజ చేసుకోవాలి. శనికే శైలాభిషేకం బట్టి రాకూడదు. ఈశ్వరుడికి కూడా అభిషేకం చేయించినట్లయితే ముందు మనశ్శాంతి వస్తుంది, మనసులో ఉన్న బాధలు తొలగిపోతే అన్ని విధాలా బాగుంటుంది మిథునరాశి వాళ్ళకి. కానీ సమస్యలు అప్పులు బాగా తీరాలంటే కొంచెం సమయం పడుతుంది. భయపడకండి, జాగ్రత్తగా ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. కానీ రాజకీయ నాయకులు మాత్రం కొద్దో గొప్ప బాగుంటుంది, కానీ అంత గొప్పగా ఉంటుంది అని చెప్పడం లేదు. ఏవో ఇబ్బందులు వస్తూనే ఉంటాయి వాళ్ళకు కూడా. 2 రాష్ట్రాల మధ్య కూడా సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా హ్యాపీగా ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. మనం చేసే ప్రతి పనిలో ధ్యాస పెట్టండి, భగవన్నామం చేయండి, పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ ఉండండి. ఏ సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతే భయపడకుండా మనోధైర్యంగా మానవునికి ధైర్యం ఇచ్చేదే మనోధైర్యం. ఈ ధైర్యాన్ని నిలబెట్టుకుంటూ ఉన్నట్లయితే ఈ మీనరాశి వాళ్ళకి ఏలినాటి ప్రభావం అంతగా మీ మీద పడి పనిచేయదు, అన్ని విధాలు బాగుంటుంది. స్వామిని మాత్రం కొలుచుకుంటూ ఉండండి. ఆయన స్మరించినట్లయితే ఆయన అని అంటారు, శని దోషంలో ఉన్నప్పుడే శని స్మరించుకుంటూ ఉండాలి. చేస్తూ ఉంటే అన్ని విధాలు కూడా మనకి ఇబ్బంది దొరికిపోతాయి. వ్యాపారంలో బాగా కలిసి వస్తాయి, అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. భయపడకండి. ఈ రాశి వాళ్ళు అన్నీ కూడా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే సమస్యలు వచ్చినా కూడా ప్రతిదీ కూడా భూతతో చూడకుండా నెమ్మదిగా ఆలోచించి పద్ధతిగా చేసుకోండి. అన్ని